ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 24. నేటి లేఖన పట్టణం మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి 50 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 41-42 వచనాలు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వ్యాఖ్యానాంశం విడువబడిన ఇల్లు. వ్యాఖ్యానాంశం విడువబడిన ఇల్లు. వ్యాఖ్యానం: మత్తయి సువార్త 12వ అధ్యాయముతో ఈ సువార్తలోని మొదటి భాగం ముగింపునకు వస్తుంది. మెస్సీయను మొదటిగా స్వీకరించవలసిన వారు ఆయనను తిరస్కరించిన తరువాత ప్రభు అయిన యేసు తన మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి మాట్లాడటం ప్రారంభించాడు. ఇది అప్పటికి నెరవేరవలసిన గొప్ప అద్భుతం. యూదులకు దీని విషయంలో అప్పటికే ఒక సూచక్రియ ఇవ్వబడింది. అదేమంటే మహామత్స్యము చేత మృంగబడిన యోనా వృత్తాంతమే. అదే సమయంలో ప్రభువు ఈ శాస్త్రులకు, పరిసయ్యులకు వారి అపరిమితమైన బాధ్యతను గుర్తు చేశాడు. పూర్వకాలములో నీనెవేలోని అన్యజనుల కంటే లేదా షేబాదేశపు రాణి కంటే వారు చాలా మంచి బోధలు విన్నారు. అయితే ఆయన యోనా కంటే, సొలొమోను కంటే ఎంతగానో గొప్పవాడు. ఆయన ఇశ్రాయేలు అనే ఇంటిలో నివాసమున్న అపవాదిని తరిమివేసి విగ్రహారాధనను తుడిచిపెట్టాలని, ఆయన అక్కడ నివాసముండాలని వచ్చాడు. ఈ విషయాలను మత్తయి సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలోను, అలాగే 21వ అధ్యాయము 12-13 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అయితే వారు ఆయనను చేర్చుకోలేదు గనక ఇల్లు ఖాళీగా ఉంది. కాబట్టి మొదటి దానికంటే భయంకరమైన చెడ్డ శక్తులు ఇప్పుడు ఆ ఇంటిలో నివసించటానికి వచ్చినవి. క్రీస్తు విరోధి పాలనలో ఇశ్రాయేలుకు జరగబోయేది ఇదే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46-50 వచనాలలో ప్రభు అయిన యేసు తన బంధువులను ఇక మీదట బంధువులుగా ఎంచుటలేదని తెలియపరచబడుచున్నది. ఇక మీదట ఆయన తన ప్రజలతో భూ సంబంధమైన సహజ సంబంధాలను త్యజించాడు. ఇప్పటి నుండి ఆయన పరలోక రాజ్యం అంటే ఏమిటి, దానిలో ఎవరు ప్రవేశిస్తారనేది ఉపమానాల ద్వారా వివరించబోచున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి ఆ సంగతులను చూడబోతూ ఉన్నాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.